హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాబుదానా కిచిడి డ్రైగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండి. ముందుగా సాబుదానాను గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో సాబుదానా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి అండి. అప్పుడు ఇలా మనకు డ్రైగా అవుతుంది. అలా డ్రైగా అయిన సాబుదానాలో పల్లీల పౌడర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అండి. వెల్లుల్లి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత మిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్, క్యారెట్స్ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కలుపుకున్న మిక్సీని సాబుదానాని అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎంత డ్రైగా వచ్చిందో? అలా కలుపుకున్న తర్వాత దాంట్లో మీకు తగినంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది. దీంట్లో మెయిన్ మనకి ఏంటిదంటే ఫస్ట్ సాబుదానాను తగినంత వాటర్ వేసుకొని అది డ్రైగా వచ్చేలాగా చూసుకోవాలి. దాంట్లో పల్లీల పౌడర్ కూడా తగినంత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది ఒక్కటి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఈ కిచిడి అనేది మనకు డ్రైగా వచ్చేస్తుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇలా వచ్చేస్తుంది అండి. మనకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడు మనకు అవన్నీ కూడా మెత్తగా అయిపోతుంది. తెల్లగా ఉండకుండా మొత్తం మెత్తగా అవుతుంది. నాకు కొంచెం డ్రైగా ఇష్టం కాబట్టి నేను కొంచెం వరకు మగ్గించుకొని తీసేసుకున్నాను స్టవ్. చూసారా, ఇంతేనండి, చాలా ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే దీంట్లో ఆలివ్ ఆయిల్ అయితే యూస్ చేశాను అండి. మీ ఇష్టం, మీరు ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? చాలా డ్రైగా ఉంటుందండి. మనకు మెత్తగా అంటుకోవడం అంటూ ఏమీ ఉండదు. చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది.